వెల్కమ్ బ్యాక్. భూ ఆక్రమణదారులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ల్యాండ్ మాఫియాపై భారీగా ఫిర్యాదులు వస్తూ ఉండడంతో వీటిని కట్టడి చేయడం కోసం కడప జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో అక్రమాలు తొలగించడంతో పాటు ఆక్రమణలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరు ఆక్రమణలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామంటున్న బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు దూకుడుగా పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు రెవెన్యూ సదస్సుల్లో వచ్చినటువంటి కంప్లైంట్లను పరిష్కరిస్తూనే మరోవైపు జిల్లా స్థాయిలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఎక్కువ కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి భూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదుల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి రికార్డులను తనిఖీ చేసి వాళ్లకు నోటీసులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఒక హై స్కూల్ను ఒక వ్యక్తి ఆన్లైన్ చేసుకున్నారన్న ఆరోపణ నేపథ్యంలో దానికి బద్వేల్ ఆర్డీఓ గారు ఫీల్డ్ మీదకి వెళ్ళారు. యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి విషయాలన్నీ తెలుసుకొని రికార్డు తెప్పించుకొని వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. బద్వేల్ రెవెన్యూ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏంటనేది మనతో పాటు మాట్లాడడానికి ఆర్డీఓ చంద్రమోహన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఇది అసలు ఇంత వేగ్గా ఒక హై స్కూల్ను ఆన్లైన్ చేసుకోవడం, బ్యాంకులో తనఖా పెట్టుకోవడం, ఇది కొంత డిఆర్సీ మీటింగ్లో కూడా సీరియస్ అయింది. ఏంటి సార్, దాంట్లో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? గోవిందాయపల్లిలో సర్వే నెంబర్ 755లో 4 ఎకరాల 70 సెంట్లు ఒక రైతు కూలు కోసం అనేసి ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితము దానం చేశారు. పట్టా ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఏం చేశారంటే స్కూలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ కాంపౌండ్ వాల్ దాదాపు 10 అడుగుల కాంపౌండ్ వాల్ చేశారు. స్కూల్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఆ భూమిని తనఖా పెట్టి అంటే ఆన్లైన్ చేసుకున్నారు. ఫస్ట్ అంటే వెబ్ ల్యాండ్లోకి ఎంట్రీ చేసుకొని అంటే ఫేక్ ట్యాంపర్డ్ పట్టదారు పాస్బుక్ పెట్టుకొని ఆన్లైన్లోకి చేసుకొని తర్వాత దాని మీద 5 లక్షల లోన్ తీసుకోవడము. సో ఇలాంటి కార్యక్రమాలను చేశారు. మా నోటీస్ రాగానే గత సంవత్సరం మనకు జూలై మాసంలోనే విఆర్ఓ విలేజ్ సర్వేయరు దెన్ అప్పుడున్న డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత మనము కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసు వారు దాన్ని ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంది. సో నిన్న డిఆర్సీ మీటింగ్లో ఈ ఇష్యూ రైజ్ కావడంతో ఇమీడియట్గా మేము పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అలాగే ఏదైతే ఎంట్రీస్ ఉన్నాయో ఆ ఎంట్రీస్ను కూడా స్కూల్ పేరు మీద రెస్టోర్ చేయడానికి కలెక్టర్ గారికి ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే జేసీ గారు పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి. సో అలాగే ఏదైతే లోన్ ఆల్రెడీ రికవర్ చేయడం జరిగింది, ఆ లోన్ కూడా ఎవరు ఇచ్చారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా బద్వేల్ నుంచి పోరుమామిలకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి బీకోడూరు మండల రెవెన్యూ పరిధిలో చాలా భూములు అంటే ఎలాంటి డీకేటీ పట్టాలు కానీ ఏమీ లేకుండా వాళ్ళు ఆక్యుపేషన్లోకి వెళ్తూ ఉన్నారు. వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? బీకోడూరు మండలంలో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో 1 by 1 మేము టేకప్ చేసి వాటిని చేస్తున్నాం. నిన్నే మాకు ఒక మున్నెల్లి రెవెన్యూ విలేజ్ సర్వే నెంబర్ 2735, 2736లో కొందరు ఈ కొండపురం పోకని దాన్ని లెవెల్ చేసి దాన్ని అంటే ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది సమాచారం రావడంతో ఇమీడియట్గా వెళ్ళి మేము సర్వే ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అంతా వెళ్ళి సర్వే చేయడం జరిగింది. వాస్తవంగా ఇది 2735లో ఒక 13 ఎకరాల 50 సెంట్లు, అలాగే 2736 సర్వే నెంబర్ మున్నెల్లి రెవెన్యూ గ్రామంలో 16 ఎకరాల 10 సెంట్లు వేరే వాళ్ళ ఆక్రమణలో ఉన్నట్టు మాకు సర్వేలో తేలింది. ఇమీడియట్గా వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడమే కాకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్కడ మనకు నోటీస్ వచ్చినా ఈ విధంగా మనము ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్, ఇల్లీగల్ ఆక్యుపేషన్ కానీ ఏదైనా ఇల్లీగల్ ఎంట్రీస్ కానీ ఇవి చేస్తే మనం ఇమీడియట్గా చర్య తీసుకొని వాటి మీద రెక్టిఫై చేయడం జరుగుతుంది. రీసర్వేకి సంబంధించి చాలా పొరపాట్లు జరిగాయి. అలాగే బీకోడూరులో ఒక 4 విలేజెస్లో ఒక 1000 ఎకరాలను రిమూవ్ చేశారు అంటున్నారు. వాళ్ళు చాలా ఇప్పటికే అనేక మంది అధికారులను ఫిర్యాదులు ఇచ్చారు, ఇవన్నీ చేశారు. వాళ్ళకు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు ఏంటి? అంటే 2004 నుంచి కూడా మాది ఆన్లైన్లో ఉంది, 20 ఏళ్ళుగా మేము ఎంజాయ్మెంట్లో ఉన్నాము అని ఈరోజు వచ్చి డాక్యుమెంట్లు అడుగుతున్నారు అనేది వాళ్ళ వర్షన్. రెవెన్యూ పరంగా మీరు ఏం చేయబోతున్నారు? ఇది వాస్తవమే. మన కొన్ని విలేజ్ల్లో మున్నెల్లి సమ్ అదర్ అడ్జాయినింగ్ విలేజెస్లో ఏమైందంటే రీసర్వే జరిగినప్పుడు అంటే వితౌట్ ఎనీ డీకేటీ పట్టా కొన్ని ఆన్లైన్ ఎంట్రీ చేసుకున్నారనే ఉద్దేశంతో వాళ్ళన్నింటినీ కూడా అనాధీనం అంటే ఏడబ్ల్యూడీగా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళ నేమ్స్ తీసేయడం జరిగింది. తర్వాత మనం రీసర్వే మీద గ్రామ సభలు నిర్వహించాం. గ్రామ సభల్లో వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తహసీల్దార్ క్లియర్గా చెప్పడం జరిగింది, మీ రికార్డ్స్ వెరిఫై చేసి ఎవరి పేర్లు అయితే మనకు రెవెన్యూ రికార్డ్స్లో అంటే డీకేటీ రిజిస్టర్, డీకేటీ ఫైల్స్ అందుబాటులో ఉన్నాయో వాళ్ళ పేర్లు ఇంకార్పొరేట్ చేస్తూ మిగతా వాళ్ళకి ఏడబ్ల్యూగా పెట్టడం జరుగుతుంది. తర్వాత జరిగేటటువంటి అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా ప్రపోజ్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు ఎలిజిబుల్ అయితే డెఫినెట్గా వాళ్ళకు ఇండివిజువల్గా పట్టా ఇచ్చి ఆన్లైన్లో ఎంట్రీ కూడా చేయడం జరుగుతుంది.
గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ సమస్యలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కార మార్గాలు చూపించే విధంగా రెవెన్యూ పనిచేస్తుంది. ఎక్కడ రెవెన్యూకు సంబంధించి ఎలాంటి అంటే భూములు ఆక్రమణ కావడము ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాటిపైన టాస్క్ ఫోర్స్లో చర్చించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడమే కాకుండా వాటిని మళ్ళీ తిరిగి ప్రభుత్వంలో కలిపే విధంగా ముందుకెళ్తున్నామని మనతో పాటు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమూన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, బద్వేల్.